అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకు ఇన్స్టెంట్గా డబ్బు అనేది కావాలి అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా ధనం అనేది మీ సొంతం అవుతుందన్నమాట. మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు కోరికలు ఏవైనా సరే ఇట్టే క్షణాల్లోనే తీరిపోతాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసి చూడండి. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. చాలామంది కూడా అప్పులైపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలి, మనకు ఎవరు సాయం చేస్తారు అని చెప్పి ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా అయితే అనుకుంటూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాన్ని ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి అసలు ఆ పరిహారం ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా మనం ఈవిడతో తెలుసుకుందామండి. ఏం చేయాలి అని అంటే, శుక్రవారం రోజండి, అంటే మనం శుక్రవారం రోజు సాయంత్రం అంటే నైట్ అయితే ఈ పరిహారాన్ని చేయాలన్నమాట. మీరు రాత్రిపూట ఏం చేయాలని అంటే, మీరు నీట్గా స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి వస్తారు కదండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ అయితే తీసుకోవాలి. రూల్డ్ అయితే కాదండి, ఒక వైట్ పేపర్, నీట్గా ఉన్న ఒక వైట్ పేపర్, ఎలాంటి మరకలు లేకుండా, పిల్లల స్కూల్ బుక్స్లో అయినా ఉంటుంది, లేదంటే ఒక వైట్ పేపర్ A4 షీట్ అయినా సరే ఒక వైట్ పేపర్ అయితే కొనుక్కొచ్చుకొని దాని మీద మీరు బ్లాక్ కలర్ పెన్ అయితే యూజ్ చేయకుండా గ్రీన్ కానీ రెడ్ కానీ యూజ్ చేసుకొని దాని మీద మీరు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా రాసి చూడాలి. నాకు 5 లక్షల రూపాయలు దక్కినవి, విశ్వానికి ధన్యవాదములు అని చెప్పేదానికన్నా ముందు పైన 1111 అంటే 4 ఒకట్లయితే వేసుకోవాలన్నమాట. 1111 ఏంజల్ నెంబర్ అండి ఇది. ఈ ఏంజల్ నెంబర్ రాసి దాని కింద నాకు 5 లక్షల రూపాయలు దక్కినవి, విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి రాసుకోవాలన్నమాట. ఇలా 5 లక్షలే కాదండి, మీకు ఎంత అమౌంట్ అయితే కావాలో 50,000 కానీ, ₹1,00,000 కానీ, 25,000 కానీ, మీకు ఎంత అమౌంట్ అయితే అవసరమో అంత అమౌంట్ అయితే రాసుకొని నాకు అంత దక్కినవి, విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి చెప్పుకొని రాసుకోవాలన్నమాట. ఇక ఇంతేనండి. ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేయాలనంటే, ఈ పేపర్ని ఏదైనా సరే ఒక టేబుల్ మీద కానీ, లేదంటే నేలపైన ఆ దేవుడి రూమ్లో అయినా సరే మనం పెట్టేసి దాని మీద మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ అండి, గాజు గ్లాస్ అయితే తీసుకొని ఆ గాజు గ్లాస్ వాటర్ అనేది ఆ పేపర్ మీద ఉంచాలన్నమాట. అలా ఉంచిన తర్వాత పేపర్ని కాసేపు మీ చేతిలో పెట్టి ఆ పేపర్ మీద గ్లాస్ అంటే ఫస్ట్ మీ చెయ్యి ఉండాలి, చేతి మీద పేపర్ మీద గ్లాస్ అయితే పెట్టుకొని మీ లక్ష్యం ఏదైతే ఉందో అది చెప్పుకోవాలన్నమాట. అది చెప్పుకున్న తర్వాత ఇక ఆ పేపర్ని ఆ గాజు గ్లాసులో ఉన్న నిండుగా కావాల్సిన వాటర్ని మొత్తం ఆ భగవంతుడి దగ్గరే ఉంచేసేయండి. పెడితే మీ పూజ గదిలోనే పెట్టుకోవచ్చు, లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ, లేదంటే ఆ వాటర్ని ఎవరు యూజ్ చేయనంతగా మీరు అట్లానే భద్రపరచాలన్నమాట. ఇక అలా ఉంచేసిన తర్వాత ఆ రోజు నైట్ అంతా, శుక్రవారం రోజు నైట్ అంతా కూడా దాన్ని అక్కడే అలానే ఉంచేసిన తర్వాత మరుసటి రోజు అంటే శనివారం పొద్దున్నే లెగిసి మీరు నీట్గా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ని మీరు తీసుకోవాలన్నమాట. ఇక దాంట్లోకి మొత్తం అంటే ఆ వాటర్లోకి పాజిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి ఉంటుందండి. అలా చేయడం వల్ల మీరు కోరుకున్నంత ధనం అయితే మీ దగ్గరకు అయితే వస్తుందన్నమాట. మరి ఈ పరిహారం చేయడానికి మనం కొంచెం నీట్గా ఉంటే చాలా మంచిదన్నమాట. మనం కోరుకున్నంతగానే అన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి మీరు నమ్మి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది ఖచ్చితంగా శుక్రవారం రోజే చేయాలండి. మీకు కాదు అంటే నెక్స్ట్ వచ్చే వారం అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. శుక్రవారం సాయంత్రమే చేయాలి, తెల్లవారితే శనివారం మీరు ఆ వాటర్ని తీసుకోవాలన్నమాట. ఇలా మీకు నచ్చినన్ని సార్లు చేసుకోవచ్చండి. ఖచ్చితంగా మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చి ఒక శక్తివంతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా రిజల్ట్ అయితే ఇస్తుందండి. ఇది ఎంతోమందికి కూడా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ తక్కువ అమౌంట్ అయితే చిటికలో వెంటనే తీరిపోయాడు, అంత అంటే చిటికలో అంత త్వరగా తీరిపోయేంత శక్తి అయితే దీనికైతే ఉంటుందన్నమాట. నమ్మి మీరు నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.